వైకాపా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఏ మోసపరిచినటువంటి వాగ్దానాలు చేసి బీసీలు ఎలా మోసం చేశారు, ఈ 5 ఏళ్ల కాలంలో బీసీలు ఎందుకు నష్టపోయారు, ఎలా నష్టపోయారు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా కోల్పోతున్నారు, దానికి కారకులు ఎవరు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా ఈ రాష్ట్రంలో బీసీలు సుభిక్షంగా ఉండగలిగారు, బీసీల అభివృద్ధికి ఏ విధంగా దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగారు, రాబోయే ఎన్నికల్లో బీసీలు సంఘటితమై ఎందుకు తెలుగుదేశం పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకురావాలి, ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటే బీసీలు బాగుంటారు అన్న అంశం పైన ఒక అవగాహన కల్పించడం కోసంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జేఓబీసీ సమావేశాలు నిర్వహించడం జరుగుతాం. అందులో భాగంగా విడవూరు మండలం జేఓబీసీ కార్యక్రమానికి విచ్చేసిన సాధికార సమితి రాష్ట్ర పార్లమెంట్ మండల నియోజకవర్గ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనకు సహకరించి మనకు దిశానిర్దేశం చేసినటువంటి కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొరల దినేష్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ ముందుగా ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిన బీసీలో కూడా 140 కులాలు ఉన్నాయి. ఒక్కొక్క కులం ఒక్కొక్క కులవృద్ధి చేస్తుంది. కులవృద్ధికి అవసరమైన పనిముట్టులు ఆ రోజు నారా చంద్రబాబు గారు కల్పించారు. మత్స్యకారులు తీసుకుంటే బోట్లు ఇచ్చాం, వలలు ఇచ్చాం, ఇంజిన్ ఇచ్చాం, ఇంజిన్ లో డీజిల్ మీద సబ్సిడీ ఇచ్చాం. అలానే ఇంకా కూడా ఐస్ బాక్స్ ఏమో ఇవ్వడం జరిగింది. అలానే యాదవ సోదరులకి బర్రెలు కొనుక్కోవడానికి లోన్ ఇచ్చాం, ఆవులు కొనుక్కోవడానికి లోన్ ఇచ్చాం. వాళ్ళు అవన్నీ పెట్టుకోవడానికి షెడ్ రావాలంటే షెడ్కి లోన్ ఇవ్వబడింది. ఆ పిల్లలు విదేశానికి చదువుకుంటే విదేశీ విద్యా పుస్తకం కూడా ఉండేది. అలానే గౌరవ సొసైటీ గౌరవ సొసైటీలు ఏర్పాటు చేశాం. సొసైటీ లైసెన్సులు ఆ రోజు మనకు ఇవ్వబడింది. కొత్త లైసెన్సులు కూడా ప్రతి ఏటా ఇవ్వబడింది. అంటే జగన్మోహన్ వచ్చిన తర్వాత లైసెన్సులు నెరవేర్చడం, కొత్త లైసెన్స్ ఒకటి కూడా ఇవ్వలేదు గౌరవ సొసైటీకి. అలానే ఎన్నో కులాలు ఉన్నాయి. అందులో మన బీసీ కులాలు 32 కులాలు, ఇంకా మన బీసీ కదా ఇంకా ఉన్నారు. ఎంబీసీ అంటారు, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని చెప్పి వారికి 32 కులాలు. వీళ్ళని ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబానికి ₹1,00,000 సాయం ఎంబీసీకి అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకి అందుతుంది. జగన్మోహన్ రెడ్డి 2019 హామీలు ఈ బీసీ ఓట్లని కొనగొట్టడానికి నేను బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తా అని చెప్పారు. అధికారం ఇచ్చాం, మనం ఓట్ చేస్తాం, అధికారం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చెప్పిన తర్వాత ఏం చేశారంటే ఆయన చెప్పినట్టే 56 కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు. కానీ కార్పొరేషన్ కి బడ్జెట్ లో ₹1 కూడా కేటాయించలేదు. ఏ కార్పొరేషన్ 56 కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. కార్పొరేషన్ చైర్మన్ కి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు జీతం ప్రతి నెల ఇస్తున్నాడు. వాళ్ళ నాయకులు కాబట్టి ఇస్తున్నాడు. అయితే మనకు మాత్రం ₹1 కూడా ఒక్క కార్పొరేషన్ నుంచి ఇవ్వని దౌర్భాగ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మన బీసీ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చెప్పిన తర్వాత దాడులు చాలా పెరిగిపోయాయి. ఇవాళ 4,000 మంది పైగా బీసీల మీద ఆంధ్ర రాష్ట్రంలో దాడులు పెరిగాయి. దాదాపు 700 బీసీల మీద అక్రమ కేసులు బనాయించాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న నాయకులు. అలానే 70 మంది బీసీలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు హత్య చేసి చంపేశారు. వాళ్ళ మీద ఇప్పటివరకు కేసు కూడా పెట్టని వైనం. అందరూ ఒకసారి గుర్తు చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సొంత తండ్రికి న్యాయం చేయలేని వ్యక్తి, సొంత చెల్లిని పట్టించుకోలేని వ్యక్తి, సొంత బాబాయ్ హత్యకి గురైతే ఇప్పటి వరకు ఆయన ఎవరైతే హత్య చేశారో వాళ్ళని అరెస్ట్ చేయని వ్యక్తి వాళ్ళ బీసీలకి న్యాయం చేశారని నమ్మసంగా ఉందా చెప్పి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరో పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కుటుంబానికి న్యాయం చేయలేదు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయలేదు, అలా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సొంత తమ్ముడికి సొంత అక్కడికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి ఇవాళ మనకి న్యాయం చేశారని చెప్పి మన కోవూరు నియోజకవర్గ ప్రజలు